దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాను. తర్వాత ఆయన సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువు మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గల వారితో చెప్పాను. చాలు. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. మొదటి నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటినైనను వారికి శ్రమ లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోగించుకొని ఆయన ఎదురు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎదురు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి రద్దు చేసి పక్షవాయువు గల వారిని పరుగుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, ఈ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గల వారితో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం. దేవా, ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం నైనా. ప్రభువా, సంఘము వాక్యము మేము ధ్యానం చేస్తుండగా, మా అందరితో మీరు మాట్లాడుతుండగా మమ్మల్ని మీరు మీ వాక్యం చేత బలపరిచి ముందుకు మేము కొనసాగునట్లు ప్రభువా మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సందర్భాన్ని మనము అనేక కోణాల్లో మనము ధ్యానం చేశాము. చాలా కోణాల్లో ధ్యానం చేశాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం ఆధారం చేసుకొని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇక్కడ 2వ అధ్యాయంలో 5వ వచనంలో, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి కదా. ఈ రెండు మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పాపములు ఎప్పుడు క్షమించబడ్డాయి? ఇక్కడ ఏమంటున్నాడు? క్షమిస్తున్నాను అన్నాడా? క్షమించబడి ఉన్నవి అంటున్నాడా? అంటే ఎప్పుడు క్షమించబడ్డాయి? ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం. ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడిని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే ఆల్రెడీ క్షమించబడ్డాయి. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, కొందరి విశ్వాసాన్ని ప్రభువు చూశాడు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము. ఎట్లా ఉండాలంట? అంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు దేని కొరకు భయపడతా ఉన్నాడు? కుమారుడా, ధైర్యంగా ఉండుము అంటున్నాడు. దేని కొరకు భయపడుతున్నాడు? ఆయన తనకున్న వ్యాధిని బట్టి ఆయన ఆలోచన చేయటం లేదు, కానీ ఆయన పాపాన్ని బట్టి ఎక్కువగా భయపడుతున్నాడు. మంచి సందేశం అండి. ఈరోజు మనం కూడా ఇదే సువార్తనే మనము అనేకులకు తెలియజెప్పేటువంటి సువార్త, మంచి సందేశం. కొందరు సువార్తకు వెళ్ళి ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తికి సువార్త చెప్పారండి. మనం ఈ విధంగా ఊహించుకోవాలి. సువార్త చెప్పారు.
అక్కడ సువార్త చెప్పడంలో ఆ వ్యక్తికి చెప్పబడినటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అది రుజువు చేసుకోవడానికే ఆయనను అంత కష్టంతో తీసుకొచ్చారు. ఎక్కడికి? ఆ ఇంటికి. ఆయనకు అది రుజువుపరచడానికే నీ పాపములు. అందుకని ఇక్కడ మనము గమనిస్తే యేసు వారి విశ్వాసం చూచి, ఒకవేళ వారి విశ్వాసం స్వస్థత కొరకు అంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు బాధపడేవాడు, మోసుకొని వచ్చిన వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు. మేము ఎంతో కష్టంతో ఇతన్ని తీసుకొని వస్తే సులభంగా నీ పాపాలు బడ్డాయని చెప్తున్నావే అని వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ వాళ్ళెవరూ బాధపడడం లేదు, వాళ్ళెవరూ నిరుత్సాహపడడం లేదు. పక్షవాయువు కలిగినటువంటి వాళ్ళలో నిరుత్సాహం లేదు. ఎందుకు నిరుత్సాహం లేదు అని మనము ఆలోచన చేస్తే, ఆయన వచ్చింది ఎందుకు? స్వస్థత కోసం అయితే కాదు. ఎందుకోసం వచ్చినాడు ఆయన? నా పాపములు క్షమించబడ్డాయా లేదా అని తెలుసుకోవడానికే ఆయన దగ్గరికి ఆ కొందరు తీసుకొని వచ్చినారండి. అందుకనే యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎప్పుడు క్షమించాడు? ఎప్పుడు క్షమించబడ్డాడు? ఎప్పుడు క్షమించబడ్డాయి? మనం కూడా అనుకుంటున్నాం, మనతో ప్రత్యేకంగా ప్రభు వచ్చి మాట్లాడలేదు, మనకు వచ్చి చెప్పలేదు నీ పాపాలు క్షమించబడ్డాయని. కాదండి, మనందరి పాపముల కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపములను క్షమించి వేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏమని సువార్త చెప్పాలా? ఇప్పుడు మనం వెళ్ళి ప్రభువుని నమ్ముకో నీ పాపాలు క్షమిస్తాడు అని అది కాదండి. ఇప్పుడు చెప్పేదంతా అదే సువార్త. యేసుక్రీస్తుని నమ్ముకో నీ పాపాలు క్షమిస్తాడు, అది తప్పండి. ఎందుకు అంటే మనల్ని అడిగి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టలేదండి. ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి మీరు కూడా ఒప్పుకోవాలా మీ పాపాలని. మన పాపాలను బట్టి మనం పాపులు కాలేదండి. మనము ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మనమందరము పాపంలో ఉన్నామండి. పాపంలో ఉన్న మనకు నిత్య నాశనం వారసత్వం అండి. ఆ నిత్య నాశనం నుండి రక్షించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకవాసి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ భూలోకానికి మానవుడిగా లోకంలో పుట్టాడండి. ఆ సత్యాన్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, ఆ సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పాపక్షమాపణ జరిగి ఉన్నదండి. అందుకనే ఆ పక్షవాయువు కలిగినటువంటి వానితో చెప్తున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ప్రభు దగ్గరికి రావడమే. అయితే వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చినారు. మరి వాళ్ళందరి పాపాలు క్షమించబడ్డాయా? లేదండి. మందిరంలో ఉన్నంత మాత్రాన అందరూ పాపాలు క్షమించబడ్డాయని కాదండి. ఎవరైతే ఆయన నరావతారి మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు, మనందరి పాపముల కొరకై ఆయన చనిపోయినాడు అని ఎవరైతే మనము విశ్వసిస్తున్నామో మనందరి పాపాలు క్షమించబడ్డాయండి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంత అభ్యంతరం చెప్పారు, ఈయన పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు అని. అవునండి, భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని నీవు లేచి, వాళ్ళు తెలుసుకోవాలి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువని. వాడు అందరి ఎదుట లేచి తన పరుపెత్తుకొని నడిచాడండి. ఆడ స్వస్థత అనే మాట రాయలేదండి. మీరు అది ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ స్వస్థపడ్డాడు అని రాయబడలేదు. ఆ వ్యక్తి ఎందుకు లేచి నడిచాడంటే నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయి అని రుజువుపరచడానికి అందరి ఎదుట లేచి ఆయన నడిచాడండి. మనం కూడా మన పాపాలు ప్రభునందు క్షమించబడ్డాయి అని ఎరిగినటువంటి మనలను ప్రభువు కోరుతున్నటువంటి వాస్తవం ఇదే. మీ పాపాలు క్షమించబడ్డాయని మీరు కూడా ఎట్లా నడవాలి? బయట చక్కటి నడక నడవాలి. పాపాలు క్షమింపబడ్డాయన్న జీవితాలను మనం జీవించాల. మన జీవితాలను చూస్తే ఎట్లా ఉన్నాయంటే నిజంగా వీళ్ళు ఊరికే పాపక్షమాపణ అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు ఉండేది పాపంలోనే అన్న జీవితాలు మనం చూపిస్తున్నామండి. వాడి నడక ఎట్లా ఉంది? వాడు ఎట్లా నడుస్తున్నాడు? నా పాపాలు క్షమించబడ్డాయని నడుస్తూ ఉన్నాడు. మన నడక ఎట్లా ఉంది?
మన నడకను చూసినటువంటి వాళ్ళు నిజంగా వీళ్ళ ప్రభువు వీళ్ళ పాపాలు క్షమించాడు అనే నడక మన జీవితంలో ఉందా? అందుకనే ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నామండి. ప్రభునందు ప్రియులరా, మన నడకలో పాపం లేని నడక అయి ఉండాలండి. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనము ఆయన ఏం మనల్ని కోరుతున్నాడు? ఏం కోరుతున్నాడు ఆయన? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. మన నడక ఎట్లా ఉండాలంట? మన నడక, మా పాపములు క్షమించబడ్డాయి. ఒకప్పుడు మేము పాపం అనే జబ్బుతో పడి ఉన్నటువంటి వాళ్ళం, మరణంలో ఉన్నటువంటి వారం, ఇప్పుడు లేచి జీవంలోనికి నడుస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ నడక అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలం మన నడకను అనేకులకు సాక్షులుగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు మనల్ని చూసినటువంటి వారు నిజంగా వాళ్ళ ప్రభువు మనందరి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపములను క్షమించినాడు అని వాళ్ళు కూడా గ్రహించడన్నట్లుగా మన నడక మన నడక అట్లా ఉందా? ఆ నడకను మనం కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. వాడు అందరి ఎదుట లేచి ఆ నలుగురు మోసుకొచ్చినటువంటి ఆ మోసుకురాబడిన ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు, వీళ్ళందరూ విశ్వాసులే. విశ్వాసం లేకుండా ఆయన ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాడండి. వీళ్ళందరూ విశ్వాసులే. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారు అతనికి, పక్షవాయువు కలిగిన వాడికి? ప్రభు దగ్గరికి రా, నీ పక్షవాయువు బాగు చేస్తాడని చెప్పలేదండి. నీ పాపములు క్షమించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. కాబట్టి ప్రభునందు దేవుని సంఘమ, మన పాపములు క్షమించబడ్డాయి అన్న సత్యాన్ని మనం గ్రహించి, ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని రక్షించినాడన్న సువార్తను మనం గ్రహించి ఆ విధమైనటువంటి నడకను మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రంనైనా. నన్ను కూడా మీరు బలపరిచి ప్రభువా, ఈ ప్రభు దినంలో నాకు ఇచ్చిన పరిశుద్ధులతో చేరి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించే కృప ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. సంఘమంతటికి మీ చాలిన కృపను దయచేయండి. ప్రభువా, నియామక కూడికలను మీరు దీవించండి. ఎండాకాలంలో ప్రభువా, మీ కాపుదల మీరు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.